ఎల్బీ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వివాదం రచ్చకెక్కింది. 5 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్పొరేటర్ మధ్య వివాదం కొనసాగుతోంది. గంజాయి బ్యాచ్ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ అంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి. గత కొన్ని రోజులుగా 4 రోజులుగా అన్ని గ్రూపులలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో మీద ఏసీబీ గారికి సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముండడం అంటే కొప్పుల నరసింహారెడ్డి గారు బీజేపీ కార్పొరేటర్ మన్సూరాబాద్ కొప్పుల నరసింహారెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ కార్యకర్తల మీద, అదే విధంగా మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన పదే పదే ఇప్పటికి గతంలో కూడా ఎన్నోసార్లు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎన్నోసార్లు మేము హెచ్చరించడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఇదే వ్యాఖ్యలను రిపీటెడ్ గా చేయడం జరుగుతుంది. ఏమనగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ గంజాయి బ్యాచ్ అని, ఎమ్మెల్యే అనుచరులు అందరూ గంజాయి బ్యాచ్ అని చెప్పేసి రిపీటెడ్ గా ఇది 3వ 4వ చేయడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏసీపీ ఎల్బీనగర్ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కొప్పుల నరసింహారెడ్డి గారు, మీరు చేసిన వ్యాఖ్యలు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బహిరంగంగా బయటికి వచ్చి ప్రూఫ్స్ తో పాటు పెడితే మీకు మంచిది. లేకపోతే ఎల్బీనగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఊరుకునేటోళ్ళు కాదు. రేపు రాబోయే భవిష్యత్తులో నిన్ను ఈ చుట్టుపక్కల తిరగనీయకుండా ప్రజలు బట్టలిప్పి కొడతారని చెప్పి మనవి చేసుకుంటా.